నీళ్ళ విషయంలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బదనాం చేస్తున్నారు. ఆయన ఏదన్నా మొత్తుకొని వాళ్ళు నీళ్లు అనే పాయింట్ మీద నిలబడి మాట్లాడుతారు. కారణం ఏంటంటే నీళ్ళ విషయంలో కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అయింది. 24 గంటలు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తారు ఇలా ఎన్నికల హామీలో పెట్టారు. కానీ నాగార్జున సాగర్ నుంచి మొదలు పెడితే లేదంటే కృష్ణానది నుంచి మొదలు పెడితే గోదావరి నది వరకు ప్రతి చుక్క నీటిని కూడా ఆంధ్రాకు పారలిస్తా ఉన్నారు. ఆంధ్రాను లేపుతారు, తెలంగాణను ఎండబెడతారు. ఇది ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమం. దాన్ని ఒక్కటే అంటారు ఆయుధంగా చేసుకొని బీఆర్ఎస్ బదనాలు చేస్తూ పోతా ఉన్నది. అన్న నిన్న సభలో మాట్లాడిన ఆ డైలాగులు రాయలే, అదే డైలాగ్ వీళ్ళు రాసినట్టుంది. కాళేశ్వరం అట గేట్లు ఎత్తితే లేదంటే గేట్లు దించి మేడిగడ్డలో ఒక గేట్లు దించితే భద్రాచలం రాములూరుతో సహా కొట్టుకపోతారా సన్నాసి నా కొడుకల్లారా అంటున్నాడు. వాళ్ళేమంటారు, ఓరి నాయన నిజంగా నువ్వు చెప్పేది నిజమే అయితే, నువ్వు చెప్పేది దాంట్లో నిజం ఉంటే అసలు జీవితంలో రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ అనేది బొందలేస్తారా బాబు, నువ్వు చెప్పేది నిజమైతే నువ్వు చేసి చూపిరాబాయ్ అంటారు. ఎందుకంటే 2.5 సంవత్సరాలుగా 2 పిల్లలను చూపించి ఈ రాష్ట్రంలో లక్షల మంది రైతులకు లక్షల ఎకరాలకు నీళ్లు లేకుండా చేసినాం. కనీసం సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏది ఏమైనా నీళ్ళ విషయంలో మాత్రం దయచేసి రాజకీయం చేయరి. వానిపైన వీడి దుమ్మెత్తి పోసుకోరి, వీనిపైన వాడి దుమ్మెత్తి పోసుకోరి. ఫైనల్గా రాష్ట్ర రైతాంగాన్ని మాత్రం నీళ్ళు ఇవ్వడంలో మోసం చేద్దామని కోరుకుంటున్నాను. సో ఒకసారి ఆయన మాట్లాడిన దానికి ఇలా కౌంటర్ చూడరా. తలాపున గోదావరి అట మన చిలక ఎడారైతుందట, ఆంధ్రాకు నీళ్లు పోతున్నాయట, తెలంగాణకు కన్నీళ్లు వస్తున్నాయట. మేడిగడ్డ బరాజు వద్ద 71,000 క్యూసెక్ల వరద వస్తుందట. కాళేశ్వరం దేవాదుల వద్ద నడువని పంపులట. కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద 97 మీటర్లకు జలాలు వచ్చినట. 71 మీటర్లతోనే ఎత్తిపోసేలా దేవాదులు నిర్మాణం చేసిరట. మొత్తం 10 పంపులకు సరిపడా నీటి ప్రవాహం ఉందట. అయినా వరదను వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వమట. పంటలు ఎండుతున్నా కనికరం లేని సర్కారట. ఏపీ ప్రయోజనాల కోసం దీవకు వదిలివేతట. గేట్లకు తాళా వేసి కన్నేపల్లి పంప్ హౌస్ దిగ్బంధం చేసిరట. సో ఇది కాంగ్రెస్ సర్కారు చేస్తున్న నిర్వాహకం. అంటే మీరు బీఆర్ఎస్ని ఎదుర్కోవడానికి లేదంటే ప్రజల లోపల బీఆర్ఎస్ను బదనాం చేయడానికి కాళేశ్వరాన్ని బూచిగా చూపించాలని ఒక లక్ష్యం తప్ప రైతాంగం మీద ఎందుకు పగబట్టాలి? తప్పు చేసినోడు బీఆర్ఎస్ వాడు, కానీ పగబట్టింది రైతులను. రైతులు ఏం పాపం చేసిరంటే రైతులు ఇంత గోస పెడుతున్నారని మేము అడుగుతున్నాం. ఇంత దుర్మార్గంగా ఎందుకు రైతులపైన ఈ వివక్షను చూపిస్తారు? ఎందుకు ఇంత దుర్మార్గంగా రైతులతో వ్యవహరిస్తున్నారు? అరే అవకాశం ఉన్న దగ్గరనే తోయాలి కదా. అవకాశం ఉన్న దగ్గర నీళ్ళు దొరకలేరు, అవకాశం లేని దగ్గర నీళ్ళు దొరకలేరు. మంచిదాన్ని చెడ్డదాన్ని అన్ని కలిపి కాళేశ్వరం అని చెప్పేసి అలా గంగలు కలిపి ఆడ బనకచెర్లకో లేదంటే పోలవరానికో ఇంకో దానికో అటు మలుపుతారు. ఎన్ని రోజులు ఇట్లా రైతాంగాన్ని మోసం చేస్తారని ప్రశ్న. ఏపీలోనేమో ఇట్లా నీళ్ళు వాడుకుంటారు. చూడు ఇటు రాశారు. తెలంగాణలో మేడిగడ్డ వద్ద 70,000 క్యూసెక్ల వరద పారుతున్నది. ఒకవైపు పంటలు ఎండుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నా పెడచెవిన పెట్టిన ప్రభుత్వం ఉన్న నీళ్లకు లిఫ్ట్ చేయడం లేదు. ఫలితంగా జల సవర్లతో మారుమోగాల్సిన కన్నేపల్లి పంపులు శుక్రవారం ఇలా చిన్నబోయినాయని ఇలా బొమ్మేశారు. దానికి ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదను ఎత్తిపోయలేక రేవంత్ సర్కారు దిగువకు వదిలిపెడుతున్నది. అదే సమయంలో గోదావరి నీటిని ఏపీ ఒడిసి పట్టుకుంటున్నది. 24 మోటార్ల పట్టిసీమ పంపులు వరద నీటిని ఎత్తిపోస్తున్నాయని ఇలా బొమ్మేశారు. అంటే చంద్రబాబు నాయుడు ఏమో సమర్థుడు అయిపోయిండు నీళ్లు వాడుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిడ్డలకు నీళ్ళు ఇవ్వడంలో. రేవంత్ రెడ్డి ఏమో అసమర్థుడు అయిపోయిండు తెలంగాణ బిడ్డల పైన రైతుల పైన పగబట్టిండు. ఎందుకు ఈ పగ? రైతులు ఏమన్నా పాపం చేసిరా అంటే రైతులు ఏమైనా అన్యాయం చేసిరా అంటే సున్నా. రైతులు చేసిన పాపం వల్ల రేవంత్ రెడ్డికి ఓటేయడమే, లేదంటే రైతులు చేసిన పాపం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడమే. ఇప్పుడు నువ్వు వాడు తనుకోవచ్చు, లొలిపెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మా మీద ఎందుకు పగబెట్టరు? నష్టపోతుంది రైతాంగం కదా ఇక్కడ. ఇప్పుడు రేవంత్ రెడ్డి రోజు ఇప్పుడు మనవనికి పూరీలు వేసిండు. గోధుమలు కావాలి, పూరీలు కావాలంటే, ఇప్పుడు నూనె కావాలంటే పల్లీలు కావాలి. అవి రైతులు పండిస్తేనే మనవనికి పూరీలు వేసినాం.
మరి నువ్వు నీళ్ళు ఇయ్యవైతే రేపు రైతులు పండించారు, రేపు ఏం తింటావు? సో రైతుని దయచేసి ఇబ్బంది పెట్టదని కోరుతా ఉన్నాం. నీ యొక్క అసమర్థత ఇక్కడ కనిపిస్తున్నది. ఇగో ఈ సిలికా పలుకులు వరదను వదిలి బురద రాయికేం చేస్తున్నట, నిక్షేపంగా మోటార్లు అంట. ఇది నిజమట. చిన్నబోయిన కన్నపల్లి పంప్ హౌజ్లు, పట్టిసీమలో పంపింగ్ పరుగులు. సో వాడు తెలికలుడు అయిపోయాడు, వీడు తెలి తక్కువ అయిపోయాడు. ఫైనల్గా ప్రజలు మాత్రం మోసపోతారు. ఇప్పుడు తాగేతందుకు నీళ్ళు లేవు, పంట పండించేందుకు నీళ్ళు లేవు. ఆఖరికి బోర్లల్లో ఇలా గ్రౌండ్లో నీళ్ళు లేక బోర్లు పడతలేవు. హైదరాబాద్ 2000 మీటర్ల లోపలికి వేసిన, 2000 ఫీట్ల లోపలికి వేసిన ఇలా నీళ్లు పడతలేవు. ఎందుకు ఇంత దుర్మార్గం వచ్చిందంటే, అనగారు ఎక్కడ చెరువులు నింపు లేదు, ఎక్కడ కాలువలు నింపు లేదు, ఏడ నీళ్ళు ఆపు లేదు. మరి ఎట్లా, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? సో దయచేసి ఆలోచించాలి, తమరే ఆలోచించాలి, మా రేవంత్ అనే ఆలోచించాలి.